పైసలు ఒంటె ఓడ ఔషధము రపాడబ్బ జటాజల్లెడ బాణము. వెరీ గుడ్. ఈ రోజు మనం ఒక కొత్త పదం నేర్చుకుందాం. ఏ బి మేడం నేను కూడా వాళ్ళలాగే చదువుకుంటాను మేడం. నేను కూడా వాళ్ళలాగే చదువుకుంటాను మేడం. చదువుకుంటాడంట. మీరు చదువుకుంటే మా ఇంట్లో పనులు ఎవరు చేస్తారా? మీరు చదువుకుంటే ఎవరు చేస్తారా? మీరు చదువుకుంటే మా చెప్పులు ఎవరు కొడతారా? మీరు చదువుకుంటే ఏది మీరు చదువుకుంటే మా బట్టలు ఇస్త్రీ ఎవరు చేస్తారా? చదువుకుంటాడంట. చదువు ఏమన్నారో తెలుసా? ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, విద్య మనందరి హక్కు, అది అందరికీ చేరాలని ఎంతో కృషి చేశారు. కానీ మనం ఆయన బాటలో నడుస్తున్నామా? ఆలోచించండి. నీళ్ళు తాగడానికి నీళ్ళు, నీళ్ళండి నీళ్ళు తాగడానికి నీళ్ళు, నీళ్ళండి నీళ్ళు తాగడానికి నీళ్ళు, సమజ్ మే నహీ ఆతా. మా భాష అర్థం కావట్లేదండి బాబు, కొంచెం మీరైనా చెప్పండి. పానీ చాహియే. పానీ కిतना चाहिए? ఎంత కావాలని అడుగుతున్నారు? ఓ డ్రమ్ము నీళ్ళు అడుగుదామా? డ్రమ్ము నీళ్ళైతే ఎవరేమోనే. ఒక ఐడియా, బకెట్ నీళ్ళు అడుగుదామా? ఏంటి ఓ బకెట్ నీళ్ళు ఇప్పించండి. ఏ బకెట్ కా పానీ చాహియే. एक बकेट का पानी, कभी पानी का पानी, कभी का पानी. ठीक है, एक बकेट का पानी चाहिए. एक बकेट का पानी नहीं मिलेगा, एक मग का पानी मिलेगा. ఒక జగ్గు నీళ్ళు ఇస్తారంట. ఏంటి ఇంత పెద్ద రాష్ట్ర జనాభాకి ఒక మగ్గు నీళ్ళు సరిపోతాయి? एक मग का पानी नहीं चाहिए. एक मग का पानी नहीं चाहिए, कभी पानी. ठीक है, एक मग का पानी नहीं चाहिए, एक मग का पानी नहीं मिलेगा, एक टीस्पून का पानी मिलेगा. ఒక చెంచా నీళ్ళు ఇస్తారంట. ఏంట్రా చెంచా నీళ్ళు ఇస్తారా? రండ్రా చూసుకుందాం. మేము తెలుగుమయ్యా. క్యా ఆర్డర్. దిస్ ఈస్ అవర్ నేషనల్ పాలసీ. ఇది మన జాతీయవాదం. ఒక రాష్ట్రవాడి పక్క రాష్ట్రవాడికి తాగడానికి గుక్కడి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు, కానీ చీప్ లిక్కర్ మాత్రం వరదలై పారుతుంది. ఇదేనా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నది? ఆలోచించండి. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాజ్యాంగంలో రాసుకున్నాం, కానీ వాస్తవానికి మనం అలా ఉంటున్నామా? థింక్ ఇట్ వన్స్, ప్లీజ్ థింక్ ఇట్ వన్స్. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా మహిళలపై అత్యాచారాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
బీపీ తెప్పించుకో. హై బీపీలో నన్నే మర్చిపోయావా గోపి? నిన్నే కాదు, ప్రపంచాన్ని మొత్తాన్ని మర్చిపోయాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి సెట్ అయింది. గోపి నీకు కాదు, నాకు. అంటే ఇన్నాళ్ళు నా చేతిలోనే చేసి చెప్పిన మాటలన్నీ నీటి మూటలేనా గోపి? అయినా నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది? డబ్బా, ధనమా, ఆస్తా, అంతస్తా ఏముంది నీ దగ్గర? నా దగ్గర ఆధార్ కార్డు ఉంది గోపి. ఆధార్ కార్డ్? గోపి అయినా నిన్ను ప్రేమించడమే తప్పు. ప్రేమించండి పో. ఇంతకాలం బ్రతికుంచడమే తప్పు. అంటే నన్ను గోపి కాపాడండి, రక్షించండి, బచావ్! ఏమిటి అన్యాయం, ఏమిటి ఘోరం? స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మహిళలపై అత్యాచారాలు కాగవా? ఆగము. ఇలాంటి వాడికి చర్మగీతాలు పలకాలంటే మహిళలకు రాజ్యాధికారం కావాలని గుర్తించి హిందూ కోడ్ బిల్ ని రూపొందించారు. రాజ్యాధికారమే కనుక మహిళలకు సాధ్యమే అయితే ఇలాంటి వాటికి చర్మగీతాలు పలకచ్చు అని చెప్పిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ మన దురదృష్టం ఏంటో తెలుసా? అది ఇంకా అమలుకు నోచుకోలేదు. ఇట్స్ వెరీ పిటీ. అవును జవని, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ నా దేశంలో ఓటు కోసం, నోటు కోసం, పదవి కోసం, పలుకుబడి కోసం, ఆస్తి కోసం, మద్దస్తు కోసం, ముక్తి కోసం, ముక్తి కోసం హత్యలు జరుగుతున్నాయి. మాతృ గర్భంలో ఉన్న శిశువు ఆడిది అని తెలిస్తే చాలు గర్భంలోనే హత్యలు చేస్తున్నారు. ఆదిమ యుగమైన, ఆర్య యుగమైన, ఆధునిక యుగమైన నేడు స్త్రీకి ఇచ్చిన ప్రతిఫలం ఇది. అందుకే సమస్త మండలానికి వినబడేలా చెప్తున్నా, ఓ నా చెల్లి, ఈ నా దేశంలో స్త్రీగా జన్మించుకు. ఒకవేళ జన్మించినా తిరగబడు. జై భీమ్, జై భీమ్. Jago de